హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్పీకే ఫైనాన్స్ స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఫ్రెండ్స్, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము కాబట్టి ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు వీక్షించినట్టయితే మొదటిసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, నేను చెన్నై నుంచి బెంగళూరుకు రావడం జరిగింది. మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి మేము చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలన చేసి అన్ని ప్రాంతాలను తిరిగి చూసి మళ్ళా తిరిగి ఎయిర్పోర్ట్లోకి వచ్చాం. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లో చూడాలంటే చాలా 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 విచిత్రమైనటువంటి షాప్స్ ఉన్నాయి, విచిత్రమైనటువంటి మనుషులు, విచిత్రమైనటువంటి డెకరేషన్లు, విచిత్రమైనటువంటి ప్రతిదీ అక్కడ చూడవలసింది అంతా విచిత్రంగానే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కనపడుచున్నటువంటి ఈ యొక్క ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒక అద్భుతం అని చెప్పవచ్చు. అది అలంకరణ అద్భుతంగా అలంకరించారు. అది మహా వింతగా ఉన్నది. ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఏమంటారంటే అది ఒక హిల్ ఉంటుంది చూడండి. ఆ హిల్కి ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్లవర్స్ గార్డెన్ లాగా అది ఒక డెకరేషన్ అనేది చాలా ఆకర్షణీయంగా ఒక సుందర వనంగా కనబడుతున్నది. ఇది ఎయిర్పోర్ట్ లోపల ఇన్ని రకాల పువ్వులు, ఇన్ని రకాల చెట్లు ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో నిజంగా అలంకరించడం అనేది చాలా అద్భుతంగా అందంగా ఉన్నది. ఇంకా పోతే ఫ్రెండ్స్, ఈ పువ్వులను కూడా మేమైతే తీసాము. ఇవన్నీ చాలా అంటే చాలా రకరకాల చెట్లు, ఒక ఆకర్షణీయమైనటువంటి చెట్లు, పువ్వులు. ఒక్క రకం కాదు, రెండు రకాలు కాదు, కొన్ని పదులు వందల సంఖ్యలో ఈ యొక్క ఫ్లవర్స్ అనేటివి ఇక్కడ డెకరేట్ చేయబడినాయి, ట్రీస్. మరి అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక దారి లోపలికి మేము ఎంట్రీ నుంచి లోనికి వెళ్తుంటే ఫ్రెండ్స్, చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ చూడాలంటే అసలు ఈ కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కొక్క షాపింగ్ మాల్ ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క ఆకర్షణీయంగా, ఒక్కొక్క విధంగా ఉంది. అసలు ఎటు చూసినా మొత్తం షాపింగ్ మాల్లే. హయ్యెస్ట్ రేంజ్లో ఉన్నటువంటి షాపింగ్ మాల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం మాత్రం ఏం కొనాలన్నా కొనలేము, ఏది అసలు మందలియలేము. ఎందుకంటే బెంగళూరు అంటేనే ఒక సాఫ్ట్వేర్ రంగానికి పేరు కాంచినటువంటి ఒక గొప్ప నగరం. కాబట్టి ఇక్కడ ప్రతిదీ ఒక హయ్యెస్ట్ రేంజ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక కాంపిటీషన్ లాగా ఫీల్ అవుతారు. కాబట్టి ఆ కాంపిటీషన్నే ఇక్కడ ఒక పెట్టుబడిగా మలుచుకొని వ్యాపారస్తులు అయితే వ్యాపారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ లోపల ప్రతి అనువనువున విపరీతమైన డెకరేషన్స్తో, ఆకర్షణీయమైనటువంటి అందాలతో అలంకరించి, అదేవిధంగా చక్కటి దీపాల కాంతిమయంలో ఈ యొక్క శోభాయమానంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క షాపింగ్ మాల్ను చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్. బెంగళూరు ఎయిర్పోర్ట్ అంటేనే ఒక మహత్తరంగా ఉంది. ఈ యొక్క ఎయిర్పోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ డెకరేషన్లు కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ మాల్స్, డిజైన్స్, మోడలింగ్, క్లాత్, పర్చేసింగ్ అంతా రెడీమేడ్. మొత్తం మామూలుగా మధ్య రకం వాళ్ళు ఏది కూడా ఇక్కడ కొనలేరు. అంతటి హైయెస్ట్ కాస్ట్తో కూడినటువంటి ఇక్కడ రేట్స్ అనేటివి ఉన్నాయి. ఒక వాచ్ అడగడానికి అని చెప్పేసి మా వాళ్ళు వెళ్తే ఒక వాచ్ రేట్ ఎంత అంటే మామూలుగా ఒక 500, 1000, 2000 ఇలా ఉంటాయి కావచ్చు అని చెప్పేసి అనుకొని షాపింగ్కి వెళ్తే అక్కడ రేంజ్ ఎంత అంటే 15,000 నుంచి వెళ్ళి పై చీలుకు 30,000 వరకు, ఆపై వరకు ఉన్నాయి తప్ప. కానీ ఇక్కడ అంతకంటే తక్కువ రేట్లో వాచెస్ అనేటివి లేవని చెప్పగానే చాలా చిత్రంగా ఆశ్చర్యపోవడం జరిగింది. ఎందుకంటే 15,000, 30,000 వాచీలు ధరించే రేంజ్ ఉన్న వాళ్ళే ఈ యొక్క ఎయిర్పోర్ట్లలో షాపింగ్ చేస్తారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మరీ టూ మచ్గా మనలాంటి వాళ్ళకి అది టూ మచ్. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి అది సింపులే కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఐటీ ఉంది కాబట్టి, ఐటీ రంగం ఉంది కాబట్టి అంత కాంపిటీషన్. ఎందుకంటే ఒకరిని మించి ఒకరు. బయటికి వస్తే సాధారణమైన పౌరుడు కూడా ఇక్కడికి వస్తే ఐటీలో ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలో పోటీ, తన చేతికి ఏ రేంజ్లో ధరించాను అనేది ఒకటి కాంపిటీషన్, ఒకటి ఏంటంటే అది ఒక పోటీగా భావించుకుంటారు. కాబట్టి వీళ్ళంతా ఇదే ముఖ్యంగా
ప్రధానంగా అదే పోటీ చెందినటువంటి వారు కాబట్టి తప్పకుండా కొనే వాళ్ళైతే కొంటారు, కొనని వాళ్ళైతే కొనలేరు. కాబట్టి ఈ ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ లోపల ఇలాంటి ఇంత పెద్ద షాపింగ్ మాల్లలో అలాంటి మేము కొనలేము. కాకపోతే చూసి ఆనందించడమే తప్ప మనమైతే ఈ ఎయిర్పోర్ట్ షాపింగ్ మాల్లలో ఏది కూడా కొనలేము. ఈవెన్ కాఫీ కూడా తాగాలంటే కూడా అసలు చెప్పలేము. ఇక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, కనీసం వాటి రేట్ ఏంటో తెలుసుకుందామంటే కూడా మేము లోపలికి అడుగు కూడా పెట్టలేకపోయినాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్ మాల్లో చూడడమే తప్ప ఏది కూడా మేము మందలియాలంటే మందలియలేకుండా పోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే మరీ అంత విపరీతమైనటువంటి హైయెస్ట్ కాస్టింగ్ రేట్స్ ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో రేట్ల విషయం పక్కన పెడితే మనకు చూడవలసింది ఏంటంటే ఎయిర్పోర్ట్లో నుండి మనం ఇక సెల్లార్ల మనం ఎప్పుడైతే ఇక ఫ్లైట్ ప్రాంతానికి వెళ్తున్నామో ఇక అక్కడ చూడవలసిన ఇంకా అద్భుతమైన రకరకాల డిజైన్లు, రకరకాల చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కార్టూన్ చిత్రాలు ఎంత అందంగా చిత్రీకరించారో చూడండి. ఇక్కడ మోజెస్, జేమ్స్ వార్డ్ ఏవో పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లతో అగో మంచి డెకరేషన్ అయితే చేయడం జరిగింది. ఇగో ఎటు చూసిన లగ్జరీ మెయింటెనెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ అంతా ఒక లగ్జరీ, ఒక మెయింటెనెన్స్తో కూడుకున్నటువంటి మెయింటైనింగ్, అలంకరణ, సుందరీకరణ, లైటింగ్ అదంతా నిజంగా చెప్పాలంటే ఇది మనకు ఇళ్ళలో ఒక స్వర్గంలాగా కనిపించడం జరుగుతుంది. ఇలాంటి ప్రకృతిలో ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ న్యాచురల్గా ఏంటంటే ఒక ఆకర్షణీయంగా తయారు చేసినటువంటి ఒక ఆకర్షణ అనేది మనిషిని ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక మేమైతే లోనికి వెళ్ళిపోతున్నాం, మాకు ఫ్లైట్ టైం కావడం జరుగుతుంది కాబట్టి మేము చెన్నై నుంచి వెళ్ళి ఇక్కడ బెంగళూరులో దిగాము. బెంగళూరులో దిగి బెంగళూరులో కొన్ని ప్రాంతాలను సందర్శించి తిరిగి మళ్ళీ బెంగళూరు ఎయిర్పోర్ట్ రావడం జరుగుతుంది అన్నట్టు. లోనికి వస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇదంతా ఎయిర్పోర్టే, ఇది ఈ ప్రాంతం అంతా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఎయిర్పోర్ట్ వాళ్ళకు ఈ షాపింగ్ మాల్ ఇవన్నీ. ఇగో మా వాళ్ళు, అగో మా వీళ్ళంతా మా బ్యాచ్, మా బంధువులు, మా టీం, మా కుటుంబ సభ్యులు. ఇగో ముందు మేము వెళ్తున్న వాళ్ళు, ఈ వెనుక వెళ్తున్న వాళ్ళు, వీళ్ళందరినీ నేనైతే కొంచెం కవర్ చేయడం జరిగింది. దాదాపుగా అక్కడ పూర్తిగా కవర్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే కొన్ని ఆకర్షణీయమైన ప్రాంతాలలో మనం ఆగడము, మా వాళ్ళు ఆగకుండా పోవడము, ఇట్లాంటి సందర్భాలలో కొంచెం ఆకర్షణీయమైనటువంటి కట్టడాలు అవి ఇవి చూసి వాటిని మాత్రమే నేను రికార్డ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక మేమైతే లోనికి ఎంటర్ అయినాము. అగో చూడండి ఫ్రెండ్స్, ఇక ఇక్కడ నుండి చూస్తే మీకు బయట మొత్తం విపరీతమైనటువంటి వర్షం కురుస్తూ ఉంది. ఆ వర్షం కురుస్తూనే ఉంది. అగో ఫ్లైట్ వచ్చి ఆగింది. ఈ వేరే వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ వెళ్తున్నాయి, వచ్చే వెహికల్స్ వస్తున్నాయి. ఫ్లైట్లు అయితే ఎంత వర్షంలోనైనా కానీ పైనుండి దిగుతున్నాయి, పైనుండి వెళ్ళి దిగి కిందికంటూ రావడం జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కిందికి ఇలా వచ్చేసి పార్కింగ్లోకి, అంటే ఇప్పుడు పబ్లిక్ని దింపాలి కదా, పబ్లిక్ని దింపే ఒక ప్లేస్లోకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అక్కడ చూసారా, ఇక్కడ పబ్లిక్ దింపాక వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఆ పక్కన పార్కింగ్లో పెట్టేస్తున్నారు. మనం ఎట్లయితే ఒక ఉదాహరణకు ఒక బస్ స్టాండ్కి వెళ్తే బస్సులను ఏ విధంగా అయితే ఫస్ట్ తీసుకొచ్చి స్టేజ్ మీద దింపేసి తదుపరి మళ్ళీ తీసుకెళ్ళి పక్కన పార్కింగ్లో పెట్టేస్తారో ఫ్రెండ్స్, అదే విధంగా చూడండి ఒక ఫ్లైట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్లైట్ ఇప్పుడే దిగి వచ్చేస్తుంది ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి పబ్లిక్ని దింపేసి మళ్ళీ తన గమ్యస్థానం అయినటువంటి ప్లాట్ఫామ్, అంటే ఎక్కడైతే పార్కింగ్ ఇస్తారో మళ్ళీ అదే ప్లాట్ఫామ్ పార్కింగ్ పైకి వెళ్ళడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఫ్లైటే ఇప్పుడు మేము ఎక్కవలసింది. మేము ఎక్కబోయే ఫ్లైట్ వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని మేము ఎక్కబోతున్నాం. అయితే ఇందులో ఎక్కినాక అందులో నుండి మేము ఈ యొక్క చిన్న బిట్ అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇక మేము దిగినాం, ఇక్కడెక్కడ హైదరాబాద్లో దిగి మా లగేజ్ మేమంతా తీసుకొని
బయటికి వచ్చేస్తున్నాం మా లగేజ్తో పాటు ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ హైదరాబాద్, మేమంతా మా హైదరాబాద్ సభ్యులు అందరం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఫ్రెండ్స్. ఒక విషయం ఏంటంటే దిగి ఫ్రెండ్స్, మా లగేజ్ తీసుకొని బయటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా ఛానల్ మాత్రం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ వల్ల మేము ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న వీడియోలు మేమైతే లగేజ్ చేయాల్సి తీసుకున్నాం. ఇప్పుడు లగేజ్ ఉంటుంది. మా నోటిఫికేషన్ ద్వారా మీకు ప్రతిదీ మీకు వస్తుందని చెప్పి